యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ద్విమనస్కుడు నిర్రేవిచ్చిన తొట్టి వంటి వాడు అనే అంశం 4వ భాగం ధ్యానించుకుందామండి. ద్విమనస్కుడు అంటే 2 మనస్సులు. ఇక్కడ కొంచెం సేపు దేవుడు, కొంచెం సేపు ఈ లోకం, ఆ విధంగా జీవించేవాళ్ళు అనమాట. స్టేబుల్గా ఉండరు అని యాకోబు పత్రికలో యాకోబు కూడా రాస్తాడండి. వాళ్ళకి ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఇలా గాలికి ఊగిసలాడే గడిపోచలాగా ఉంటారు అని చెప్పానమాట. కానీ మనం దేవుని యొక్క వాక్యం మన హృదయంలో లిఖించబడి స్థిరంగా పరిశుద్ధాత్మ మనలో పరిశుద్ధాత్మని మోసే తొట్టిలాగా మనం ఉండాలన్నమాట. క్రాక్స్ ఉండకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకున్నాము, రక్షణ పొందామంటే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, కాంప్రమైజ్ కాకూడదు. ఇది ఒక్కసారి అబద్ధాలు ఆడతాను, ఇదొక్కసారి సినిమాలు చూస్తాను, ఇదొక్కసారి ఇలా నటిస్తాను, అలా ఉండకూడదు. వాక్యం మన హృదయంలో ఉండాలి. యేసు ప్రభుకి సాక్షులుగా జీవించాలి. ఆయన కరుణకి, ప్రేమకి, నీతికి ఒక జ్యోతి లాగా మనం మన నీతి ప్రకాశించాలి, మన ప్రేమ ప్రకాశించాలన్నమాట. అయితే ఈరోజు మరి సౌలు రాజును గురించి మనం ధ్యానించుకుందామండి. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజు. ఎంత ధన్యత కదా! ఆదికాండం నుంచి చూస్తే ఆదికాండం అంతా సృష్టి, తర్వాత అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులకి పిలుపు, తర్వాత యోసేపు అక్కడ ప్రకాశిస్తాడండి. యేసు ప్రభు లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా నిర్గమకాండం, అక్కడ ఒక నాయకుడు మోషే నమ్మకంగా పనిచేస్తాడండి. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన పనివాడిలాగా ఉన్నాడని పౌలు రాస్తాడండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. కానీ యేసు ప్రభు మాత్రం దేవుని ఇంట్లో నమ్మకమైన కుమారునిలాగా ఉన్నాడు అని చెప్పనమాట. నమ్మకంగా, ఎంత నమ్మకంగా పనిచేస్తాడండి. 6 లక్షల మందిని ఆయన 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించాడంటే 6 లక్షల కుటుంబాలన్నమాట. సో భార్యలు, పిల్లలు కలిస్తే 20 లక్షలు అని చెప్తారు. అక్కడ ఫరో దగ్గర కూడా మరి ఎంత కఠినంగా ఉంటాడు ఆయన కదా! ఎన్ని అద్భుతాలు! దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. దుమ్ముని కొట్టు, నీ కర్ర చాచు సముద్రం మీదకి, నైలు నదిలో నీళ్ళ మీద నీ కర్ర చాచు, ఏది చెప్తే అది. పైకి రా, సినాయి పర్వతం మీదకి రమ్మంటే వచ్చేస్తాడు. ఏదంటే అది దేవుడు చెప్పినట్లుగా చేస్తారండి. అదే ప్రార్థన అంటే. ఇప్పుడు మనకి ముఖాముఖి మోషేలా కాకుండా మనకి ఏదో ఈ గ్రంథంలో ఉంది, దేవుడు రాసిందంతా కూడా. కనుక మనం దీన్ని చదవాలి, పాటించాలి, వినాలి, పాటించాలి, ధ్యానించాలి. ఏం చెప్తున్నాడు మీకు డౌట్స్ రావాలన్నమాట. అన్నీ కూడా రాసుకోవాలి. మీరు కూడా రాసుకోవాలి. మోషే రాశాడు ఒక 5 గ్రంథాలు కదండి, 40 మంది రాశారు కదా. అన్నీ రాయకపోయినా కూడా కొద్దిగా ఒక మత్తయి సువార్త, ఒక 4 సువార్తలు, కీర్తనలు కొంచెంగా చదువుకుంటూ మన లైఫ్ అంతా కూడా, ఈ సంవత్సరం అంతా ఒకటే ఒక సువార్త కదా, మత్తయి సువార్త. అంత బైబిల్లోకి ముఖ్యమైనదనమాట. దీన్ని గాస్పుల్ ఆఫ్ ద చర్చ్ అంటారండి, సంఘ సువార్త. ఈ బైబిల్ గ్రంథము ఒక గ్రంథంగా పెద్దలు తయారు చేసి మనకు అందించేసరికి తెలుగు భాషలో కాదు, లాటిన్ భాషలో ఉండొచ్చు. 500 సంవత్సరాలు క్రీస్తు శకము, యేసు ప్రభు తర్వాత 500 సంవత్సరాలకి బైబిల్ గ్రంథంగా పాత నిబంధన ప్లస్ నూతన నిబంధన వచ్చింది. అప్పటి వరకు 500 సంవత్సరాలు మరి దేన్ని తీసుకొని వెళ్ళి బోధించారంటే మత్తయి సువార్త అండి. మత్తయి సువార్త 40లో రాస్తాడు ఆయన, అరమాయిక్ భాషలో. యేసు ప్రభుతో ఉన్న శిష్యుడు బాగా చదువొచ్చిన వాడు 12 మందిలో. కాబట్టి అక్కడ అంతకుముందు ఆయన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి అక్కడ కూడా రాయాలి కదండి లెక్కలు, ఎవరెంత ఇచ్చారు, చాలా జాగ్రత్తగా. సో ఈయన జాగ్రత్తగా యేసు ప్రభుదంతా రాస్తాడనమాట. ఆయన 5 ప్రసంగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము మత్తయి సువార్త సంవత్సరం కాబట్టి చదివి 5 ప్రసంగాల్లో యేసు ప్రభు చెప్పింది మనం పాటించాలి.
అదే ఆరాధన. వాక్యం దేవుడు చెప్పిన ప్రతీది కూడా మనం పాటించాలి. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు దేవుడే బోధిస్తారు. నిర్గమకాండం 20లో సినాయి పర్వతం మీద వచ్చి, ఆ తర్వాత యేసు ప్రభు అష్టభాగ్యాలు అన్నమాట 8. అంటే 8 రకముల మనుషులు భాగ్యవంతులు, ఎందుకంటే పరలోకానికి వెళ్తారు అని చెప్తారు మత్తయి 5లో అన్నమాట. సో మీరు మెల్లగా కూర్చొని దేవుడు ఏం చెప్తున్నారని చదువుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు రాశారు కదండి ఇది. మనం ఆయన రాసినటువంటి గ్రంథం చదివితే ఆయనకి ఎంతో సంతోషం అన్నమాట. ఆయన సంతోషమే మీ సంతోషం. మీరు ఆనందంగా ఉన్నారంటే లోపల ఆయన ఆనందంగా ఉన్నారు. ఎవరికైనా ఏదైనా ఇచ్చినా, మీరు బైబిల్ చదివినా ఒక లెవెల్లో మీకు తెలుసా చాలా ఆనందం వస్తుందండి. ఈ లోకం ఇవ్వలేని ఆనందం. అప్పటి వరకు చదువుతూ ఉండండి. ఇంకా బబ్లింగ్ ఓవర్ అంటారు చూడండి, పొంగి పొర్లుతుంది. అలాంటి ఆనందం వస్తుంది అనమాట. అలా మనం బైబిల్ని చదవాలి. ఒక్కొక్కరిని చదవండి. నిర్గమకాండం అంతా కూడా, నిర్గమ అంటే బయటికి రావడం. మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి వాళ్ళు బయటికి తీసుకొని రాబడతారు. నిర్గమ మనకి డోర్స్ మీద ఉంటుంది చూడండి, ఎగ్జిట్ అంటే కమింగ్ అవుట్ అనమాట. ఎంట్రన్స్ అంటే లోపలికి రావడం, బయటికి నిర్గమం, బయటికి తీసుకొని వస్తాడనమాట మోషే నమ్మకంగా. అక్కడి నుంచి నిర్గమకాండము, తర్వాత లేవియ కాండం అనంటే ఏంటి అనంటే లేవియ అసలు ఒరిజినల్గా వైక్రా అనమాట. అంటే కాల్ ఫర్ హోలీనెస్. నీవు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డావు, ఎన్నుకోబడ్డావు, లోకం నుంచి వేరు చేయబడ్డావు. 87 సార్లు ఉంటుంది మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాను అనమాట. ఒక నెల సినాయి పర్వతం దగ్గర. అప్పుడు దేవుడే కిందికి దిగి వస్తారు. గుడారాన్ని నిర్మిస్తే మందస పెట్టె మీద, కరుణాపీఠం మీద ఆయన నివసించి మోషేకి చెప్తుంటే మోషే రాస్తాడు. ఇది కింద అనమాట. తర్వాత సంఖ్యాకాండం ఏంటంటే 39 సంవత్సరాల ఎడారి ప్రయాణం. 1 సంవత్సరం సినాయి పర్వతం దగ్గర, 39 సంవత్సరాలు ఎడారి ప్రయాణం అన్నమాట సంఖ్యాకాండం. ఇది కూడా మోషేని రాస్తాడు కదండి. ఆది గ్రంథం నుంచి ఆయనే రాస్తాడు. ద్వితీయోపదేశకాండం ఇంకా అయిపోయింది. 39 సంవత్సరాలు వచ్చేసారు. ఇంకా యోర్దాన్ దాటితే కానా అనమాట. సో అక్కడ మోవాబ్ మైదానంలో కొన్ని రోజులు ఉంటారు. 40వ సంవత్సరంలో 11వ నెలలో ఆయన రెండోసారి సినాయి పర్వతం దగ్గర ఏది బోధించాడో రెండోసారి బోధిస్తున్నాడు. అందువల్ల ద్వితీయ ఉపదేశకాండం మీరు మెల్లమెల్లగా చదువుతూ ఉండండి. చదివి ధ్యానిస్తూ ఉండాలన్నమాట. చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత మోషే అక్కడ మరణిస్తాడు. దేవుడు ఆయనని సమాధి చేస్తారు. ఆ తర్వాత మోషే శిష్యుడు మరి యెహోషువని దేవుడు అభిషేకిస్తారు. మోషే అభిషేకించమని దేవుడు చెప్తే మోషే అభిషేకిస్తాడు. ఆయన నాయకత్వంలో కానాను జయించినటువంటి నేలని 12 గోత్రాలకి, ఇజ్రాయేల్ ప్రజలకి 20 సంవత్సరాల పైబడిన వాళ్ళని సంఖ్య తీసుకొని పంచిపెడతారనమాట. అదంతా యెహోషువ గ్రంథంలో ఉంటుందన్నమాట. ఇది 15 సంవత్సరాల వ్యవధిలో జరుగుతుంది యెహోషువ గ్రంథం. ఇంకా యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతులు 12 మంది పరిపాలిస్తారు. అందులో సంసోన్ మన లాస్ట్ న్యాయాధిపతి. ఆయన తర్వాత కొంతకాలానికి సమూయేలు ప్రవక్త పుడతారు. ఆయన మంచి న్యాయాధిపతి. 3 పనులు చేస్తాడండి. న్యాయాధిపతిగా అందరికీ న్యాయం తీరుస్తాడు. ఆ తర్వాత యాజకునిగా బలులు అర్పించి ప్రార్థన చేస్తాడు ప్రజల తరఫున. తర్వాత ప్రవక్తగా ఆయన ప్రవచిస్తాడనమాట. యేసు ప్రభువు యొక్క 3 పనులు ఈయన చేస్తాడనమాట. ఒక ముంగుర్తుగా ఉంటారు. ఆయన చివరి న్యాయాధిపతి అనమాట. వీళ్ళు ఎవ్వరు సరిగ్గా లేరు. ఒక డెబోరా తప్ప 12 మందిలో గిద్యోన్ కానీ వీళ్ళెవరూ సరిగ్గా లేరు. సంసోన్ అయితే మరీ పతనం అయిపోతాడు. ప్రజలందరూ పతనం అయిపోతారు ఆయన వల్ల. ఇంకా సమూయేలు ప్రవక్త చక్కగా ప్రజల్ని దేవునిలో నడిపిస్తాడండి. ఇంకా ఆ తర్వాత ఆయన వృద్ధుడైనప్పుడు ప్రజలు అంటారు వచ్చి, ఇంకా నువ్వు వృద్ధుడైపోయినావు కదయ్యా. 8వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. నీ పిల్లలు సరిగ్గా లేరు కాబట్టి మాకు ఒక రాజు కావాలి. చుట్టుప్రక్కల అందరికీ రాజులు ఉన్నారు, వాళ్ళని నడిపించడానికి, పాలించడానికి, పోషించడానికి. మాకు కూడా ఒక రాజు కావాలి అంటే దేవుడు వద్దంటారనమాట. సమూయేలు కూడా నచ్చదు. అయితే దేవుడు అంటారు, వీళ్ళు నా మాటే వినట్లా, నీ మాటేం వింటారులే,
కాబట్టి వాళ్ళు కోరుకున్నట్లే వాళ్ళకు ఒక రాజుని నువ్వు నియమించు అని సౌలుని నియమించమని దేవుడు చెప్తారండి. 10వ అధ్యాయం అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో సౌలుని సమూయేలు ప్రవక్త తైలం పోసి ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా అభిషేకిస్తాడు. సో ఈ 10వ అధ్యాయం నుంచి 31 వరకు సౌలు రాజు పరిపాలన ఉంటుందండి. మొదటి రాజు అంటే ఎంత ఘనత దేశానికి, ఇజ్రాయేల్ దేశానికి అన్నమాట. అప్పుడు అభిషేకం చేసేటప్పుడే దేవుడు చెప్తారు, ప్రభు నిన్ను అభిషేకించారు, నీవు ఇజ్రాయేల్ ప్రజల్ని శత్రువుల నుంచి బారి నుంచి కాపాడాలి, వాళ్ళకి రాజుగా నీవు వాళ్ళని నడిపించాలి అని. అయితే ఇప్పుడు ఆయన రాజు అయిపోయిన తర్వాత, అంతకుముందు ఎట్లా వీళ్ళిద్దరు కలుసుకుంటారంటే ఈ అభిషేకానికి సౌలు వాళ్ళ గాడిదలు తప్పిపోతాయండి. వాళ్ళ నాన్న కీషు గాడిదలు వెతకడానికి పోయిరా అని కొడుకుని పంపిస్తారు ఇంకో పనివాడినిచ్చి. ఇద్దరు అట్లా వెతుకుతూ ఎక్కడ దొరకవు. సో వాళ్ళకి ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉంటాడు, ఆయన చెప్తాడు మన గాడిదలు ఎక్కడున్నాయో అని. అక్కడే వస్తారనమాట సమూయేలు ప్రవక్త దగ్గరికి. దేవుడు చెప్తాడు, అది కాదు ఆయన వస్తున్నాడు, ఈయననే రాజుగా నేను నియమించాను, నువ్వు అభిషేకించంటే అభిషేకిస్తాడు. తండ్రి గాడిదలు తప్పిపోతే వెతకటానికి వచ్చిన ఆయనని దేవుడు రాజుగా అభిషేకించాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి. కానీ ఈయన రాజు అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటాడు అనేది మనం మెల్లమెల్లగా చూస్తే అండి 13వ అధ్యాయానికి వచ్చేద్దాం. అంటే అంతా మీరు చదువుకోండి. అక్కడ ఫిలిస్తీన్లతో యుద్ధం అన్నమాట. అయితే ఈయన గిల్గాల్ దగ్గర ఉంటాడు సౌలు. ఫిలిస్తీన్లతో యుద్ధము. సమూయేలు ప్రవక్త అంటాడు, యుద్ధానికి వెళ్ళే ముందు బలిని అర్పించి ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళొచ్చు అని. వెయిట్ చేస్తాడు, సమూయేలు ప్రవక్త వస్తాడు బలిని అర్పించడానికి అని. 7 రోజులు ఎదురు చూసిన రాడని. ఇంక ఈ ప్రజలందరూ ఆ ఫిలిస్తీన్లను చూసి గుండె చెదిరి వచ్చిన వాళ్ళు, యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కరు ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఆయననే బలి అర్పిస్తాడనమాట దేవునికి. సౌలు రాజు బలి అర్పించకూడదు, యాజకులు అర్పించాలి. అప్పుడు ఈయన సమూయేలు ప్రవక్త వస్తాడు. వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. వచ్చేసరికి చూస్తాడు, తెలుసుకుంటాడు, అయ్యో నువ్వు బలి అర్పించావా, మరేం చేయాలి, మీరేమో రాలేదు, 7 రోజులు ఎదురు చూశాను, వీళ్ళేమో గుండె చెదిరి యుద్ధం చేయడానికి, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వచ్చిన మనవాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, అందుకే నేను బలి అర్పించాను. అయ్యో నువ్వెంత పిచ్చి పని చేశావు. 13 అంటారు, నువ్వు ఎంత పిచ్చి పని చేశావు. ఒకవేళ నువ్వు ఇలా చేయకుండా ఉంటే దేవుడు మీ కుటుంబాన్నే, మీ వంశాన్నే ఎప్పుడు రాజులుగా ఉండనిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయన నీ ప్లేస్లో ఇంకొకరిని ఎన్నుకుంటారు. మొదటిసారి ఆయన దేవుని మాట వినలేదండి. ఇప్పుడు రెండోసారి చూడండి ఎక్కడ ఆయన పొరపాటు చేస్తాడో. 15వ అధ్యాయం అండి. ఇది ముఖ్యమైనది కూడా, కీ చాప్టర్ అంటారు. ప్రతి గ్రంథంలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని కీ చాప్టర్, ఇంకొక వచనం ఉంటుందండి, కీ వర్స్ అని అంటారు, ముఖ్యమైన వచనం. 15, 22, 23 ముఖ్యమైనవి అనమాట. అప్పుడు అమాలేకీలతో యుద్ధం అనమాట. అప్పుడు సమూయేలు ప్రవక్తను దేవుడు పంపిస్తారు, ఇలా వెళ్ళి చెప్పయ్యాను, సౌలు రాజుకి చెప్పంటే సమూయేలు ప్రవక్త వచ్చి, దేవుడు నీతో ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నావు కదా, అమాలేకీల మీద అందరినీ నువ్వు చంపేశారు, స్త్రీలు పిల్లలు పురుషులు ఏ భేదం లేకు. ఎందుకంటే నా బిడ్డలు ఎడారి ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు నా బిడ్డల్ని చాలా బాధించారు, కనుక నేను వీళ్ళకి ఇలాంటి శిక్షని నేను అప్పుడే విధించాను. ఇప్పుడు దాన్ని నువ్వు అమలు జరపాలి. నా పిల్లల్ని బాధ పెట్టారు కాబట్టి ఎవరిని కూడా బ్రతకనియొద్దు. ఇంకా మనుషుల్నేమో చంపాలి, జంతువులని కూడా శాపం పాలు చేసి చంపాలి అని చెప్తే అలాగే వెళ్తాడండి. వెళ్ళి చంపుతూ ఉంటాడనమాట. ఇంకా చంపుతూ ఉంటే చూడండి, ఇప్పుడు ద్విమనస్కుడు ఇక్కడ ఇదే మనసుతో వెళ్తాడు అందరినీ చంపాలి అని. అక్కడ వెళ్ళిన తర్వాత సాతాను ఒక ఆలోచన పెడతాడు, అబ్బాయి ఈ గొర్రెలు ఎంతలా ఉన్నాయి, ఎంతలా ఉన్నాయి ఎద్దులు, ఇవన్నీ చంపితే ఏమొస్తుంది, తీసుకొని వెళ్ళి మీ దేవుడికే బలిగా అర్పించవచ్చు కదా. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని సాతాను యొక్క మలినంతో క్లబ్ చేయడం అన్నమాట. సాతాను పని ఎప్పుడు ఇంతే, దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని పనితో తన మలినమైన పని ఆలోచన
ఎందుకంటే ఈ లోక విషయంలో చూస్తే అబ్బా ఇన్ని ఎద్దులు, ఇన్ని గొర్రెలు, ఇన్ని మేకలు చంపేస్తే ఏమొస్తుంది? లోక రీత్యా చూస్తే అది మనకి ఎంత నష్టం కదా అనిపిస్తుంది. అది కాదు, దేవుని యొక్క మాట ఏంటి అది మనం చేయాలి. చంపడనమాట. ఎందుకు అంటే అక్కడ ప్రజలు చెప్తారు ఇంతింత లావి చంపుతావని. అవన్నీ చంపకుండా తీసుకొని వస్తాడు. ఆయన చంపకుండా తీసుకొని వస్తున్నప్పుడే దేవుడు సమూవేలుతో మాట్లాడతారు. నేను సౌలుని రాజుని చేసినందుకు విచారిస్తున్నాను. గాడిదలు కాచుకునే ఆయనని, తండ్రి గాడిదలు తప్పిపోయినాయని వెతకటానికి వచ్చిన ఆయనని రాజుని చేస్తే ఆయన నా మాట వినట్లేదు, నా ఆజ్ఞని లెక్క చేయట్లేదు. చాలా నేను విచారిస్తున్నా. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడండి? అయ్యో నేను ఈ అధికారం ఎందుకు ఇచ్చాను అని మనం చేసే పనులను బట్టి విచారిస్తున్నాడా? అధికారమే కాదు, ఎక్కడ ఉన్నా కూడా ఇంట్లో ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, లేకపోతే నాకు కూడా అభిషేకాన్ని ఇచ్చారు, నన్ను గురించి విచారిస్తున్నాడా? ఎందుకు ఈమెను నేను పిలిచాను? అయ్యో నేను ఎందుకు ఈమెకి అభిషేకాన్ని ఇచ్చాను అని విచారిస్తూ సమూవేలు ప్రవక్తతో చెప్తున్నాడు అనమాట. వెళ్ళి చెప్పు సమూవేలు, నీవు నా మాట త్రోసేసావు కాబట్టి నీ రాజరికాన్ని నేను తోసేస్తున్నాను. ఇంకా సమూవేలు వస్తాడండి నేను కలుసుకోవడానికి. వచ్చే లోపల ఏం చేస్తాడు తెలుసా? తన కొరకు విజయ స్తంభాన్ని తయారు చేసి దాన్ని నాటిస్తాడు. సౌలు ఈ యుద్ధంలో గెలిచాడు అని సెల్ఫ్ గ్లోరీ అన్నమాట. చూడండి, దేవుని యొక్క ఆత్మ ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు మహిమపరచుకోరండి. తన కొరకు విజయస్తంభాన్ని నాటిస్తాడు. ఇంకా సౌలు వచ్చేసరికి నువ్వు చెప్పినట్లే చేశాను, నీ ఆజ్ఞ పాటించాను అంటే సమూవేలు అంటాడు, మరి నువ్వు దేవుని ఆజ్ఞ పాటిస్తే అంటే దేవుని ఆజ్ఞ పాటించానంటాడు. పాటిస్తే మరి ఎద్దులు అరుపులేంటి, వీటి రంకెలేంటి, ఎక్కడి నుంచి వినబడుతున్నాయి ఇవన్నీ? ఇవి నీ దేవుడికి బలిగా ఇవ్వడానికే పెట్టుకున్నాను. అప్పుడు అంటాడు దేవుడు, బలుల వలన దహన బలుల వలన సంతృప్తి చెందుతాడా? విధేయత వలన కాదా? అవిధేయత విగ్రహాల్ని పూజించటం లాంటిది, గర్వము విగ్రహాల్ని పూజించటం లాంటిది అని చెప్తాడు. అవిధేయత, దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించడం, సోదె చెప్పించుకొనుట లాంటిది. ఇది కీ వర్స్ అన్నమాట. గర్వము, విగ్రహంలను పూజించడం. గర్వం అంటే దేవునికి విధేయించకపోవడం. ఇంత బైబిల్ గ్రంథం మనకి ఇచ్చారు, మనం దాన్ని లెక్క చేయట్లే కదండి. సౌలు కూడా అంతే లెక్క చేయలేదు అసలు. అందరూ కాదు, పాటించే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకు ఎప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. ఎంత దేవుని ఆజ్ఞలు ఎన్ని మాటలు పాటిస్తారో అన్ని ఆశీర్వాదాలు వస్తాయండి. ప్రతి ఒక్క విధేయతకి ఒక ఆశీర్వాదం వస్తుంది అనమాట. అప్పుడు చెప్తారనమాట సమూవేలు, నీవు ఎలా దేవుని యొక్క మాటను త్రోసేసావో దేవుడు నీ రాచరికాన్ని కూడా త్రోసేస్తున్నారు. ఇంకా నిన్ను అధికారం నుంచి తొలగించాడు. కానీ వెంటనే ఆ అధికారం పోదండి. ఇంకా దేవుడు అక్కడ పరలోకంలో కొట్టేశాడు, ఇంకా భూమి మీద అది ఎగ్జిక్యూషన్ కాలేదు. అంటే దేవుని యొక్క చిత్తం లేకుండా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క చిత్తం కాకుండా ఇప్పుడు దయ్యం చిత్తాన్ని చేస్తూ ఉంటాడనమాట. మీరు ఇంకా 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 చదువుతుంటే ఎప్పుడైతే రాజరికాన్ని కొట్టేశాడు దేవుడు అన్నారు 15వ అధ్యాయంలో 16లో దేవుడు సమూవేలు ప్రవక్తతో చెప్తారు, ఇప్పుడు ఈయనని కొట్టేశాను కాబట్టి ఇంకొక రాజు కావాలి, బెత్లెహేమ్కి వెళ్ళి ఇషాయి కొడుకుల్లో ఒకరిని అభిషేకించు. అప్పుడు దావీదుని అభిషేకిస్తాడనమాట ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా. కానీ ఇంకా దావీదు వస్తాడు, గొల్లియాతుని ఓడిస్తాడు దేవుని యొక్క ఆత్మశక్తితో. సౌలు దగ్గర ఉంటాడు, సౌలు కొలువులో. కానీ సౌలు ఎంత బాధ పెడతాడండి. అసూయ వచ్చేస్తుంది, ఆయనని పొగడారు అని చెప్పి చంపాలని చూస్తాడు. చివరికి పారిపోతాడు ఈయన కూడా, ఫిలిస్తే దేశానికి చివర్లో పారిపోతాడు. ఎంత పతనం అయిపోతాడంటే 22వ అధ్యాయానికి వస్తే కొద్దిగా దావీదికి అక్కడ యాజకుడు దేవాలయంలో రొట్టెలు తీసి ఇచ్చాడు అని చెప్పి నోబు నగరం అన్నమాట, యాజకుల నగరం. 85 మంది యాజకులని, యాజక వస్త్రాల్లో ఉన్న వాళ్ళని చంపించాడండి. ఎంత పతన స్థితి చూడండి, ఇంత క్రూరత్వం ఎట్లా వచ్చింది ఆయనకి.
దుష్టాత్మలు వచ్చినప్పుడే ఇట్లాంటి పనులు చేస్తారు. దుష్టాత్మలు అన్ని పట్టి పీడిస్తాయన్నమాట. దేవుని చిత్తం చేయట్లేదు, మెల్లమెల్లగా సాతాను వచ్చేసి సాతాను చిత్తం జరిగించుకుంటున్నాడు. చివరికి 28వ అధ్యాయానికి వస్తే ఒక ఎండూరు మాంత్రికురాల దగ్గరికి వెళ్తాడండి. రాజు అయినప్పుడు దేశంలోంచి అందరినీ మంత్రగాళ్ళని అందరినీ పంపించేస్తాడు. ఇప్పుడు ఆయననే వెతుక్కొని వెళ్తాడు. ఎందుకంటే మరుసటి రోజు ఫిలిస్తీన్లతో యుద్ధం. ఈ యుద్ధంలో నేను గెలుస్తానా అని అడగడానికి. ఎంత పతన స్థితి. కానీ దేవుడే సమూవేలు అప్పటికే మరణిస్తాడు. సమూవేలు ఆత్మను పంపిస్తాడనమాట. పంపిస్తే చెప్తాడు, నువ్వు యుద్ధంలో చనిపోతావు అని చెప్తాడు. ఎప్పుడూ కూడా దేవుని చిత్తం చేయలేదు. యుద్ధానికి వెళ్తాడు. చివరిలో 31వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు గిల్బోవా కొండల మీద యుద్ధం. ఆయన చుట్టూ వాళ్ళు చుట్టుముడతారనమాట. ఆయన చుట్టూ ఫిలిస్తీన్లు ఖడ్గాలతో ఈయన చంపాలని. అప్పుడు ఆయన సెక్యూరిటీ గార్డ్కి చెప్తాడు, ఈ సున్నతి సంస్కారం లేని ఫిలిస్తీన్ల చేతిలో మరణించే కంటే నీ కత్తితో నన్ను చంపాలి. ఆయన అంటాడు, అమ్మో, మిమ్మల్ని సెక్యూరిటీ గార్డ్ మిమ్మల్ని రక్షించడానికి కదా నేను ఆ పని చేయలేనంటే, ఎంతసేపటికి సెక్యూరిటీ గార్డ్ కదలటం లేదు. వీళ్ళు దగ్గరకు వస్తున్నారు. తన కత్తిని తనే నేలలో పాతి తన కత్తి మీద పడి తన ప్రాణాలు తీసుకుంటాడండి. చూడండి చివరికి ఏం జరిగిందో. దేవుని యొక్క మాట ప్రక్కన పెట్టి తన సొంత చిత్తం, అధికారం రాగానే ఇంకా నాకెవరు చెప్పేది అని కరెక్షన్ చేసుకోడు, దేవునితో టైం గడపడు, దేవుని చిత్తం చెయ్యడు. చివరికి ఆయనతో పాటు ఆయన కొడుకులను కూడా చంపేస్తారు. ఈయనైతే ఆత్మహత్య చేసుకుంటాడు. 3 కొడుకులను కూడా చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆ బట్టలన్నీ రాజ వస్త్రాలు దోచుకొని తల నరికేసి మొండల్ని నగ్నంగా వాళ్ళ ప్రాకారాలకి వేళ్లాడదీస్తారండి. భయంకరంగా ఉంటుంది అన్నమాట. అందుకే జ్ఞాన గ్రంథంలో సొలొమోను రాస్తాడు 6వ అధ్యాయంలో, ప్రభువే మీకు అధికారం ఇచ్చారు కనుక దేవుని తరఫున మీరు పరిపాలిస్తున్నారు. అసలు పరిపాలించేది ఆయనే, రాజులకి రాజు, ప్రభులకి ప్రభువు కనుక ఆయన చిత్త ప్రకారం మనం పరిపాలించాలి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అండి. సొంత చిత్తం చేయడమే పాపం అన్నమాట. సో వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ విల్. నా ఇష్టం అనకుండా మనం ఎప్పుడు దేవుని చిత్తం చేయాలి. దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. నెక్స్ట్ రాజు దావీదు అలా ఉంటాడండి. ఆయన పాపం చేసినప్పుడు దేవుడు ఆయనకు కూడా ఎంత శిక్ష ఇవ్వాలో అంత ఇచ్చారు. కానీ ప్రజల్ని పరిపాలించడంలో చక్కగా పరిపాలించాడు. దేవుని కొరకు ఎంత హృదయం అండి. గుడారాన్ని నిర్మించి మందసాన్ని తీసుకొని వచ్చి, సౌలు ఎప్పుడు పట్టించుకోడు, న్యాయాధిపతులు పట్టించుకోరు, కానీ దావీదు చేస్తాడండి. అందుకే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్తారు. ఒక్కసారి నేను చదువుతాను. యూదా ఇస్కరియోతు ద్విమనస్కుడు, చపల చిత్తుడు, అట్టి వారికి ఏ పని యందు కూడా స్థిరత్వం ఉండదు. వాడు తనకు తానే హాని చేసుకుంటాడు. యేసు ప్రభు దగ్గర ఉంటాడు మళ్ళా ధనం కొరకు. ఆ తర్వాత సౌలు రాజు, ఇజ్రాయేలు మొదటి రాజు అండి. దేవుని ప్రేమించినట్లు నటిస్తాడు, ప్రజల మెప్పును కోరుతాడు. కనుక ఇట్లాంటి వాళ్ళు నెర్రెవిచ్చిన తొట్ల లాంటి వాళ్ళు. దేవుని యొక్క అభిషేకం వాళ్ళలో ఉండదు. ప్రార్థన చేసుకుందామండి. మనం నెర్రెవిచ్చిన తొట్లలాగా కాకుండా మన హృదయం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మని, తండ్రి కుమార పరిశుద్ధాత్మని మోసేటటువంటి నీళ్ళు జీవజలాలంటే దేవుని ఆత్మని మోసే రాతి తొట్లలాగా మనం ఉండాలి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, గాడిదలు కాస్తున్నటువంటి సౌలు, గాడిదలు తప్పిపోయినప్పుడు వెతకడానికి వచ్చిన సౌలుని మీరు ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజుగా అభిషేకించారు. ఎంత ఇచ్చారు. కానీ అతడు మాత్రం తన సొంత చిత్తాన్ని, మీ చిత్తాన్ని లెక్క చేయకుండా సొంత చిత్తాన్ని చేశాడు. ఎంత ఘోరమైన పాపం! యాజక వస్త్రాల్ని ధరించిన యాజకులని చంపిస్తాడు ప్రభు. మాంత్రికురాలు దగ్గరికి వెళ్తాడు. నాయనా, అలా మేము జీవించకుండా మీరు మాకు ఏ అధికారం ఇచ్చినా కూడా మీ చిత్తాన్ని చేయాలి. యోసేపు లాంటి
ఒక నాయకుడుగా ప్రభా, దావీదు లాంటి నాయకుడు, దానియేలు లాంటి నాయకుడుగా ఉండడానికి మా కృప దయచేయండి. ఇంట్లో కూడా మీ చిత్తం చేయాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, భార్యగా, భర్తగా, పిల్లలుగా వాక్యంలో ఏదైతే మీరు చెప్పారో ఎలా ఉండాలి అని అలా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళలాగా కాకుండా దేవుని యొక్క చిత్తం చేసే కృప దావీదు, యోసేపు, దానియేలు అలాంటి కృపను దేవుడు మనకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.